దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అమ్మలు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే చాలా మంది కామెంట్స్ పెట్టారన్నమాట. నర్సక్క మీ వీడియోస్ వేరే వాళ్ళు కాపీ చేస్తున్నారు, సేమ్ కంటెంట్ తోటి వేరే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అని మాట్లాడారు, కామెంట్స్ పెట్టారన్నమాట. వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి కవి గువ్వ అని కూడా వాళ్ళ ఛానల్ నేమ్ మెన్షన్ చేసిర్రు. యా దోస్తులు ఏం చేద్దాం, అందరూ మన ఛానల్ ని చూసే కాపీ కొట్టే రకం ఉన్నారు. ఇక మనం ఏం చేద్దాం, మీకు అట్లా ఎవరన్నా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి దోస్తులు. ఎందుకు అనంటే మేమైతే చాలా కష్టపడి మన కంటెంట్ అనేది చేస్తున్నాము. రియల్ స్టోరీ ఒకటి నడుస్తుంది, అలాగే ఒకటి కామెడీ గురించి కోడలు కడుపుతూ ఉంటే ఆ సిరీస్ అనేది నడుస్తుంది. మనలాగనే అందరూ రియల్ స్టోరీ అనుకుంటా వేరే వేరే ఛానల్లా మనకు రిలేటెడ్ అయ్యే వీడియోస్ చేస్తున్నారు. మీకెవరన్నా అట్లా అనిపిస్తే ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి దోస్తులు. మేము ఎంత కష్టపడితే ఇంతవరకు వచ్చినామో, మీరు ఎంత సపోర్ట్ చేస్తే మనం అందరం ఇక్కడ దాకా వచ్చినామో మీకు తెలుసు, మాకు తెలుసు. తప్పకుండా మన ఛానల్ ప్రయారిటీ మన ఛానల్కే ఉంటది. మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. చేయవలసింది ఏం లేదు దోస్తులు, మన ఛానల్లో మన వీడియోస్ ముందుకు వెళ్ళాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్స్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ మనకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మేము కామెంట్లకు రిప్లై ఇవ్వలేము, చాలా అంటే చాలా బిజీ ఉంటాం. వీడియోస్ అని, పైంట్లో పని అని, అది అయిపోగానే ఇది అయిపోగానే అది అని బిజీ ఉండి జస్ట్ కామెంట్స్ కి లైక్ చేస్తాము. ఒకవేళ ఏదన్నా ఇస్తే ఇస్తాము రిప్లై, అంతే తప్పించి వేరే మాత్రం ఏమనుకోకండి దోస్తులు. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అన్నమాట. ఈ రియల్ స్టోరీ కాబట్టి ఏం జరగబోతుంది, ఏం కథ అనేది మీరు తొందరగా చూడాలని అనుకుంటున్నారు. తప్పకుండా మేము తొందరగానే ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాము. ఇంకా మరెన్నో రియల్ స్టోరీస్ జరిగినాయి మేము ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాము. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 51 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. రాజు అంతా బాగేనారా? మొత్తం కంటికి గననే పడతలేవు. ఏం చేయాలనే అన్న, కొంచెం అన్నకు పానం మంచిగా లేదు కదా, అన్నను పట్టుకుని తిరుగుడు అయింది. ఇక పొలం కాడికి పోవుడు అచ్చుడు, ఇంట్లోనే రెస్ట్ తీసుకునుడు, అన్నను చూసుకునుడు అవుతుంది. అదే తెలిసింది దొంగముండ భలే వేసింది పో మీ అన్నను. ఎంత మంచోడు రాము, ఆ సొంటోన్ని గట్ల చేసింది. మళ్ళా మొన్న వచ్చి ఈయన కాడ లొల్లి పెట్టిందట కదా మిండనింటికాడ. నాకు నువ్వు కావాలరా, నువ్వే కడుపు చేసినావు, నా కడుపులో బిడ్డ ఉన్నదని పొట్టు లొల్లి అయిందట. పోలీసు వాళ్ళు వచ్చిర్రట. ఇక ఆ లొల్లి గురించి మాకు తెలియదే, ఏమైందో ఏం కథను. గంతే మీరెందుకు పట్టించుకుంటారు గాని, ఇప్పుడైతే మంచిగా అయిండారా మరి మీ అన్న? మంచిగా అయిండు. మళ్ళా నిన్ననే దావకాల్లోకి తీసుకుపోయి వచ్చినా అన్ని మంచిగానే ఉన్నాయి, ఏం కాదు, ఇక ఏం ప్రాబ్లం ఉండదని డాక్టర్లు చెప్పేసిర్రు. అయితవై తీరా ఏదో ఒక ప్రాణాన్ని అయితే బతికిచ్చినవు. ఇక ఎంత నా తోడబుట్టినోడు కాకున్నా కూడా మా అన్నకు అమ్మా నాన్న లేరు, నాకు అమ్మా నాన్న లేరు కదనే. చిన్నప్పటి నుండి ఇద్దరం కట్టపడి పెరిగినోళ్ళమే. చిన్నప్పుడు ఇద్దరం ఒక్క దగ్గర ఉండి పెరిగినోళ్ళమే. ఇక అట్లని నా అన్న సత్తా అంటే నేను చూసుకుంటా ఉంటానే. అదే గాని ఇప్పుడు నీ సంసారం నీకయ్యే. అయితే మా చుట్టాలల్లా ఓ పిల్ల ఉన్నదిరా, మీ అన్నకు ఇచ్చి చేద్దామా మరి? అన్నకు పెళ్ళయి విడాకులు అయిపాయే, ఎవరు చేసుకుంటారు? అయ్యో ఆమెకు పెళ్ళయిందిరా, పెళ్ళయింది గాని భర్త చచ్చిపోయిండు. అవునా, ఎట్లా? ఆయనకు అటాకు వచ్చిందిరా పాపం. పెళ్ళైనాక సంవత్సరం అయిందో లేదో గాని ఆయనకు అటాకు వచ్చింది. అత్తే చచ్చిపోయిండ్రా. ఇప్పుడు ఇంటి మీదనే అవ్వగారింటికాడనే ఉంటాంది. వాళ్ళెవరో కాదు, మా చిన్నవ్వొల్ల బిడ్డనే. అవునా, ఎంత వయసు ఉంటుందో? 26 ఉంటాయిరా. అవునా, మంచిదేనా పిల్ల? మస్తు మంచిదిరా. ఇప్పుడు భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక మా చిన్నవ్వ మరి వేరే పెళ్లి సంబంధాలు చూద్దాము అని అంటే ఏమో ఎవడేసి ఉంటాడో తెలియదాయే కొడుక. దీనికి పెళ్ళాయి ఆ మొగడు చచ్చిపోయే, మంచోళ్ళు దొరికితే చూద్దాం తీయని అంటాంది. ఇక నాకు మరి రాము మీద జ్ఞాపకం వచ్చింది. రామంత మంచోడు మన ఊర్లోనే లేడు, మన గుణం ఎరికే కదా నాకు.
అదేనే బాధ్యత గల్ల భార్య ఉంటే మా అన్న సంసారం నిల్లా పడుతుంది. వాళ్ళు మంచిగుంటే మేము మంచిగుంటాం కదా. నాకు కూడా అదే అనిపిస్తుంది కానీ ఏమో ఇప్పుడిప్పుడే అన్న కోలుకోవట్టే అని చూస్తానా. ఏ మంచిగుంటదిరా పిల్ల కూడా. నువ్వైతే ఓసారి మీ అన్నను ఈసారం ఎయ్యి. మరి గిసొంటి సంగతట రాయమల్లోళ్ళ చిన్నవ్వ బిడ్డేనట. మరి నువ్వు వేసుకుంటానంటే మరి చూసేద్దాం పిల్లను అని చెప్పు. నేను కూడా చెప్పుతా వాళ్ళకు మరి గిట్ల జరిగింది గిసొంటి సంగతి అని చెప్తా. మా చిన్నవ్వ మా ఒప్పుకుంటది, నా మాట నమ్ముతుంది. సరే సరే నేను ఇప్పుడు పోతున్నా కదా బుక్కడంతా తిని మాట్లాడుతుంది మరి మా అన్నతోటి ఏమంటాడో. అలా నాకు ఏ విషయం అనేది చెప్పురా రాజు, సరేనా? సాయంత్రం వరకు ఫోన్ చేసి చెప్పినావనుకో నేను వాళ్ళకు ఫోన్ చేస్తా అయిన ఓకే అంటే. సరేనే. సరేరా మరి పోతాన్నా. సరేనే. అయితే అడగాలి మా అన్నను. పాపం ఆమె మంచిదైతే మా అన్న మంచిగా బతుకుతాడు కదా, అడుగుతా. ఏమైందే రాజు ఇంకా రాలేడా అనే పొలం కాడిపోయి? రాలేదు నచ్చక్క, గదే ఇంకా మధ్యాహ్నం అవుతుంది తినడా అని నేను చూస్తానా. రవ తినత్తానివేంది అటే ముట్టిందేమే ఏమో అనగానే అత్తాడు కదా. నడుము బాగా నొత్తుంది అని అన్నావు కదా లేలాత, మళ్ళా బీడీలు ఎందుకు ఎత్తానవే? అట్టి ఉంటే ఏమొస్తుందండి, ఇక ఈడ నర్సక్క కూసుందని ఆకు కత్తిరించిన కొన్ని ఎత్తానా. ఏమైంది గింత లేట్ అయింది? అన్నం తినవా? ఆకలి అయితే లేదా? ఇంటగాని అన్న తిన్నడా? ఏమో మరి అన్నం వండినా కూర ఇక్కడైతే వేసుకపోయి ఆడ పెట్టొచ్చిన. తిను బావా అంటే తింట తీరా అని అన్నాడు. ఇక మరి పన్నడో ఏం చెప్తాడో తెలియదు. ఇక నేను మళ్ళా ఓలే. అయితవే గాని ఓ నర్సక్క ఆగి రాయమల్లు లేడా? అల్లా చెల్ల బిడ్డ ఉన్నదట. మీ అన్నకిచ్చి పెళ్లి చేద్దామా అని రాయమల్లు తొవ్వల కలిసి అంటాడు కదా. అవునారా? అయితే ఆ పొల్లకు పెళ్ళైనాక సంవత్సరానికో మరి ఇక ఎప్పుడో గాని వాళ్ళ భర్తకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందట. ఇప్పుడు 2 సంవత్సరాల పొంటి ఇంటి మీదనే ఉంటాందట. వాళ్ళ చిన్నవ్వ ఎవరినన్నా మంచి సంబంధం చూడు బిడ్డ, రెండో సంబంధం అయినా మంచిదే అని అన్నదట. అయితే ఆయనే నాకు ఇలా కలిసి అంటాండు. మంచిదేనట్నా? మంచిదేనట్నే పాపం. ఇక మంచిది కాకపోతే 2 సంవత్సరాల పొంటి ఇంటి మీద ఉండునా? ఎవరినన్నా పట్టుకొని పోకపోవునా? కరెక్టే రా, కొంతమంది మంచోళ్ళే ఉంటారు గాని పాపం. అయితే అన్నను అడుగు. అన్నను అడిగి ఏ విషయం అనేది సాయంత్రం చెప్పు. సాయంత్రం చెప్తే నేను మా చిన్నమ్మకు ఫోన్ చేస్తా. వాళ్ళు ఓకే అంటే రేపు పోయి చూసేద్దాం అన్నట్టు మాట్లాడతాండు ఆయనే. మరి అన్నతోటి చెప్పుదామా మాట్లాడదామా? అన్న ఏమంటాడో ఒప్పిద్దామా నర్సక్క? అడుగుదాం తీరా. నువ్వైతే వినుపో, నేను కూడా బుక్కెడు తినత్తా. నాకు కూడా ఆకలి అవుతుంది. అన్నీ తెలుసుకొనే ఆమె గురించి బయట తెలుసుకొనే మనం పెళ్లి చేద్దాం అన్నకు. చేస్తే అన్న బతుకుతాడు కదా మంచిగా. ఎన్ని రోజులని ఇట్లా ఒక్కోడు ఉంటాడు. ఇంత పెళ్లి చేసుకుంటానన్నా ఇక్కడనే ఏదో ఒక పని చేస్తాడు. వచ్చిన భార్యను చూసుకుంటా ఉంటాడు కదా. ఇక ఎన్ని రోజులైనా మనమైనా ఏం పెడతాం నర్సక్క? ఏదో ఇలా రేపు 4 రోజులు నేను పెడతా కావచ్చు. తర్వాత మాకు పిల్లలైతే మేము పెడతామా? అన్నది కరెక్టేరా, నువ్వు మంచిగానే ఆలోచించినావు. నువ్వైతే బుక్కెడు తినిపో. అన్ని పోయి అడుగుదాం మరి గిసొంటి సంగతి రా అని ఏమంటాడు. ఒప్పియాలే నర్సక్క, ఒప్పియాలే. మా అన్నను ఒప్పించి రేపు పట్టుకొని చూడబోవాలిగా. అయ్యో ఇక చూసురేనా డైరెక్ట్? మరిగా ఎన్ని రోజులని ఒక్కోడు ఉంటాడే పాపం. సరేలే. సరే పా, నువ్వు అన్నం తిందుపా. అన్నం తిన్నాక అడుగుదాం తీ. సరే నర్సక్క, తిన్నాక రా. మరి నేను ఒక్కొని పోయి అడిగితే ఒప్పుకోడు. నువ్వు అత్తే ఇంత మరి ఏమంటాడో చూద్దాం. అత్తగాని శ్వేత మంచి బతుకును పాడు చేసుకునే, పండంటి కాపురాన్ని నాశనం చేసుకునే ఇప్పుడు ఏడున్నదో ఏం చేస్తాందో. దాని కడుపులా బిడ్డ ఉన్నదట. బిడ్డను చంపుకుంటాందా మరి? ఈ బిడ్డను గంటదా ఎట్లా? ఏమో నర్సక్క, మనం ఎంత మంచిగా చెప్పినా ఇనకపాయే. ఇప్పుడు ఆమె చేతులారా ఆమె జీవితం నాశనం చేసుకునే. అంతేనే, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లా ఉంటది. మనమేం చేస్తాం తీ. సరే తీరా పోరా రాజు, నేను కూడా పోతా తినత్తా. సరే నర్సక్క. అదండి బీడీలు ఏకంటే బీడీలు ఎత్తున్నావు అమ్మాయి. మళ్ళా నైటు నడుము నొత్తుందంటే నీ సంగతి చెప్తా. ఏం నొత్తుందన తీయి. ఏ నర్సక్క అచ్చిడ కూసున్నది, రమక్క ఎత్తాంది. నా పానం కొట్టుకొని అప్పటిదప్పుడే 2-3 పూడలు తడిపి చేసిన. చేత్తన్నావు అని నడుము నొత్తుందని తల్లడియ పడితివి. ఏం కత్తి పా, అన్నం తిందాంపా, నాకు కూడా ఆకలి అవుతుంది. సరే. హలో టిల్లు. ఎవరు? నేను టిల్లు, గీ శ్వేతని. ఆగు, నీకు నా నంబర్ ఎట్లా తెలుసా?
అయినా నాకెందుకు ఫోన్ చేసినావు? ఎట్లనో తెలుసుకున్నా టిల్లు, నీతోటి ఓ పని పడ్డది. ఏం పని? ప్లీజ్ టిల్లు, నువ్వు నాకు ఒక హెల్ప్ చెయ్యాలి. శ్రీను కదా ఎట్లా హెల్ప్ చేసినావో నాకు శ్రీనుగాడు ఫోను ఇమ్మంటేనే కదా నువ్వు ఇచ్చింది. నాకు ఒక చిన్న సహాయం చెయ్యాలి నువ్వు. చెప్పు చెప్పు ఏంటిదో? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నేను ఇగో బయట ఉన్నా మా ఇంటి ముంగట. అయితే శ్రీనుగాడు ఏ అమ్మాయితోటి మాట్లాడుతుండు? ఆడు ఎవరినన్నా ఉంచుకున్నాడా? ఎవరినన్నా లవ్ చేస్తున్నాడా టిల్లు? ఏమో శ్వేత, నాకు తెలియదు. ప్లీజ్ టిల్లు, నువ్వు ఆయనతోటే తిరుగుతావు కాబట్టి నీకు అన్నీ తెలిసే ఉంటాయి. నా కోసం ఈ ఒక్క హెల్ప్ చెయ్యవా? నా కడుపులా బిడ్డ పెరుగుతుంది టిల్లు. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? బాడుకోవు నాకు కడుపు వేసిండు, వదిలేసిండు. మొన్నొచ్చి ఇంటి ముంగట కూడా లొల్లి ఎత్తే నాకు నువ్వు అవసరం లేదు, నిన్ను లవ్ చేయలేదు, నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను కారణం కాదు అని పొట్టు పొట్టు నన్ను తిట్టిండు. వాళ్ళమ్మ వానికి ఏం చేసిందో ఏమో మాయమాటలు చెప్పి వాణ్ణి మరిపించింది. అవునా, అంత పెద్ద లొల్లి అయిందా? అవును టిల్లు, నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా, నాకు చిన్న హెల్ప్ చెయ్యి ప్లీజ్. వాడు ఎవరితోటి మాట్లాడుతుండు? వానికి లవర్ ఉన్నదా? ఒక్కసారి నాకు చెప్పవా? నేను మళ్ళా నీ పేరు ఎక్కడది నేను బయట తీయ్యా. అంటే లవర్ అని కాదు గాని వాళ్ళ మరదలతోటి మాట్లాడుతుండు. వాళ్ళ మరదలు మొన్నటిదాకా ఇన్నే ఉండి పోయింది. ఎప్పుడు చూసినా ఆమెతోటే ఫోన్లా మాట్లాడుతుండు. మరి వాళ్ళది లవ్వా ఏంటిదో తెలియదు. ఇల్లు, వాడు నన్ను ఎంత ప్రేమించిండు, నా కోసం ఎంత తపన పడ్డాడు, నన్ను ఎంత ఇష్టపడేది నువ్వు కూడా చూసినావు కదా, నీకు కూడా తెలుసు కదా. సడన్ గా వాడు ఇట్లా మారిపోయిందంటే నాకైతే నమ్మబుద్ధి అయితలేదు. పోలీస్ టౌన్లా కేసు పెట్టినా కూడా వాళ్ళెవ్వరూ రెస్పాండ్ అయితలేరు. వాళ్లకు వీళ్ళేమన్నా పైసలు దడిపినట్టున్నారు. నాకు పిచ్చిలెత్తాంది. ఇక అంతే, మరి పైసలు ఎటుంటాడు పోలీసు వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ మరదలతోనే వీడు మాట్లాడుతుండా? అవును కదా మాట్లాడుతుండు. ఏమో పెళ్లి కూడా చేస్తానని అన్నదట వాళ్ళమ్మ. అవునా? అవునవును, మొన్న అంటాండు మా మరదల్ని పెళ్లి చేసుకోవాలరా, ఇక మా అమ్మ మంచి రోజులు వచ్చినాక పోయి మాట్లాడతానంటుంది అని అన్నాడు. మరి ఇక నేనేమనలేదు. మనకి సిగ్గెట్ల లేకపాయే, దొంగ బాడుకో ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి ఇంకో ఆడదాన్ని వేసుకోవడానికి మనకి మనసు ఎట్లా ఒప్పుతాంది? దొంగ బాడుకో నువ్వు ఫోన్ తెచ్చిచ్చినాకనే నాకు మొగునికి మందు పెట్టు అని మందు తెచ్చిచ్చిండు టిల్లు, తెలుసా? లేకపోతే నేను మా ఆయనకు మందు పెట్టకపోదును. అవునా, వాడే తెచ్చిండా? అవును టిల్లు, వాడు తెత్తనే, వాడు చెప్తేనే నేను పెట్టినా. అమ్మో, దొంగ బాడుకో పెద్ద డేంజర్ గాని లెక్కనే ఉన్నాడు కదా. అవును టిల్లు, వాడు అటు ఇటు అయితే నా జీవితాన్ని నాశనం చేసి వాడిప్పుడు సంతోషంగా ఉంటుండు. వాణ్ణి నేను అస్సలకే సంతోషంగా ఉండనియ్యా. దొంగ బాడుకోవును, నాకు ఒక హెల్ప్ చేయి టిల్లు. వాడు ఎవరితోటి మాట్లాడుతుండో ఆ నంబర్ మెల్లగా నాకు ఇత్తవా ఒకసారి? వాడు ఫోన్ వేయడు కదా నాకు, ఇక వాళ్ళ నంబర్ నేనెట్లా తెలుసుకోవాలి? వాడు నంబర్ కూడా మార్చిండు. ఆ దొంగ బాడుకవు నంబరును ఒకసారి ఆడు ఎవరితోటి మాట్లాడుతుండో వాళ్ళ నంబరు నాకు ఇయ్యవా ప్లీజ్? ఈ ఫోన్లా ఏదో ఒకటి వస్తలేదురా, ఒకసారి ఫోన్ ఇరా అని చెప్పి తీసుకొని ఆ నంబర్లు నీ దాంట్లో కొట్టుకొని నాకు నంబర్లు చెప్పవా? శ్రీనుగాంధును వాడు ఎవరితోటి మాట్లాడుతుండో వాడి లవర్ది. సరే శ్వేత, ట్రై చేసుడు కాదు టిల్లు, ఖచ్చితంగా చెప్పవా? నా కడుపులున్న బిడ్డ కోసమన్నా చెప్పవా? దొంగ బాడుకోవు, మరి నేను కడుపు చేసిన దానికి అని కూడా మనకి కొంచెమన్నా విశ్వాసం లేకపాయే. ఇప్పుడు కడుపు తీపించుకుందామన్నా కూడా నాకు ధైర్యం అత్తలేదు. సరే మరి నేను అటే పోతున్నా మన దగ్గరికి, పోయి ట్రై చేస్తా. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, నేను చేసే వరకు నువ్వు చేయకు, సరేనా? సరే టిల్లు, ప్లీజ్ తొందర చేయవా, వెయిట్ చేస్తూ ఉంటా. సరే. నేను అనుకున్నా ఆ దొంగ ముండా ఈ ఊరికి వచ్చింది అని అంటే వీనవ్వనే రప్పించి వానికి అంట పెడతాందని అనుకున్నట్టే జరిగింది. వాని మరదల్ని చూసుకొని ఈ బాడుకోవు నన్ను వదిలేసిండు. దాన్ని వీని నుండి దూరం చేస్తా నేను ఖచ్చితంగా. నన్ను మోసం చేసినోడు వాడు సంతోషంగా ఎందుకుండాలే? గట్టిగా నేను రామును దూరం చేసుకున్నా. గంతే మంచిగా నన్ను చూసుకునేటోడు వాని ప్రేమను దూరం చేసుకున్నా. వేస్ట్ దాన్ని నేను.
అంత మంచి మనిషిని చంపాలని అనుకున్నావని మోజుల పడి వాని దినాలు అయ్యా. అబ్బా శ్రీనుగా ఎంత మోసం చేసినవురా పాపము ఆమెని. అంటే నాకు పిచ్చి పిచ్చి పెళ్లి చేసుకుంటా అని దానికి పిచ్చి లేపి ఇచ్చిపెట్టినవు. వీడు ఏడున్నాడు ఆగు, ఫోన్ చేస్తా ఒకసారి. హలో, అరే శ్రీను, ఏడున్నావురా నువ్వు? నేనా ఇంట్లోనే ఉన్నారా, ఏమైంది? నాకు ఈ ఫోన్ లా చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. ఒకసారి నీ ఫోను తీసుకొస్తావా నా దగ్గరికి? యూట్యూబ్ లో చూసుకుంటా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా. అరే ఇక నీకు నేనే ఉన్నానారా, ఎవరు లేరా? ఆ చోటుగాన్ని అడుగుపో. కోటుగాంధీ డబ్బా ఫోనేనాయే, యూట్యూబ్ ఎట్లా వస్తుందిరా? అయ్యో అవును కదా. సరే సరే వస్తానా, ఏడున్నావు? నేను చోటు షాప్ దగ్గరికి పోతున్నా, నువ్వు కూడా రా ఆడికే. సరేరా. పిల్లగాయలు చోటుగాంతోటి మాట్లాడినప్పుడు ఆ నంబర్లు ఇలా కొట్టుకోవాలి అని నంబర్ కూడా కొత్త నంబరు ఎవలకు ఇత్తలేడు. మెల్లగా నాకు మిస్ కాల్ కొట్టుకుంటా అయిపోయా. బతుకే మాయా జగమే మాయా, నా బతుకైతే షాపుకు అంకితం. అవ్వ చదువుకోమన్నప్పుడు చదువుకుంటే అయిపోవు, చదవలేదని మా అయ్య ఈ కిరాణం కొట్టు పెట్టిచ్చే. ఇక దీనికే అంకితం చేసిండు. ఇంకేదన్నా పనిలో పెడితే వీడు అటు ఇటు తిరుగుతాడు అని ఈ షాప్ ఒకటి పెట్టించిండు. ఇక రోజు షాప్ తెరుచుకొని షాప్ కాడనే కూర్చోవాలని. గిరాక్ వచ్చింది లేదు, పీకింది లేదు, ఇలా సంపాదించింది లేదు. అరే చోటు నమస్తే. నమస్తే నమస్తే. ఏమైందిరా కర్రోడా, మొత్తం కర్రలే పడతలేవు. కర్రోడా అంటవేం బ్రో, నువ్వు కూడా బంటి గాని లెక్కనే బంటి మాటలు నేర్చినావురా. అట్టుగానే అన్నరా, అంత మంచిదేనారా? ఇటు అత్తలేవు షాప్ మోకై. ఏం రావాలరా, బయటకు అత్తో బాధ ఉన్నది, ఇంట్లో కోతో బాధ ఉన్నది అన్నట్టున్నది. పొలంకాడి కోతున్నారా మా అయ్యతోటి, అంతేనా? నీ కాకి బుషుని కలుపుతలేవా? ఈ మధ్య బాగా రోజులైందిరా దాన్ని కలవక. అంటే రోజు చూస్తా కానీ కలవక బాగా రోజులైంది. ఏం కలుపుతావుతి? శ్రీనుగాంధీ పెద్ద స్టోర్ అయింది కదా, తెలుసా నీకు? నాకెందుకు తెలియదు? అత్తాండు ఆడు. ఆడెందుకు అత్తాండ్రా, నువ్వు రమ్మన్నావా ఏంది? ఏ చిన్న పని పడ్డదిరా, నా ఫోన్ ఒకటి లాక్ పడ్డది, యూట్యూబ్ లో చూసుకుంటా లాకు తీయాలే, అందుకే వాడిని రమ్మన్నా. అని సోపతి పట్టద్రా, వారి పెద్ద క్రిమినల్ అవుతాడు వాడు. అవ్వ శ్రీనుగానికి మొత్తం గ్లామర్ వచ్చింది కదా. ఏం గ్లామర్ వచ్చిందిరా? మనకేంద్రా కర్రోడా, ఓగలు పోతే ఓగలానికి ఇక మంచిగా మెయింటైన్ చేస్తాడు. వానికి ఏమైనా రందా? నేను ఒకరు పోతే ఒకరిని ఎవరిని పట్టిండ్రా? కాదురా, గా శ్వేతను గంతగనం ప్రేమించి గట్ల చేసినవేంద్రా బాడుకోవు నువ్వు. అంగ బాడుకోవు అవుతున్నావు, ఊరంతా నిన్ను థూ అంటుర్రు. అనుకోని నేను ఏం చేయలేదు, అర్థమైందా? ఆమెనే నాకు మందో ఏమో పెట్టి నన్ను పిచ్చోడ్ని వేసింది. అది మీకెవ్వరికి తెలియదు తెలుసా? మా అమ్మ గ్రహించి నన్ను మంచిగా వేసింది. మరి ఆ కడుపు ఎత్తి అదరా ఇప్పుడు. ఆ కడుపు నేనే చేసినా అని గ్యారంటీ ఏముందిరా? ఎంతమంది అలవాటో ఎంతమంది చేసిర్రు. బాడుకోవు, నువ్వు మాట్లాడకరా. అయినా నేను నీకు ఫోన్ చేయొద్దు కానీ నాకు నీ ఫోన్ తోటి పని పడ్డది. ఒకసారి ఫోన్ ఇయ్యి, ఆ యూట్యూబ్ లో చూసుకుంటా గది ఇగో తీసుకుంటా లాకు. అరే ఇత్తా తీసుకో, ఇగో. వీడు మెల్లగా చోటుగాంతోటి మాట్లాడుతాడు కదా, పక్కకొయ్యి నంబర్లు కొట్టుకొని వస్తా. అట్లా ఎత్తరారా శ్రీను, పాపం దలుగుతుందిరా. ఇప్పుడేదో మంచిగున్నామని ముర్తాన్నాం గాని తర్వాత పాపం దలుగుతుంది ఖచ్చితంగా. నేనేం చేయలేదురా, మీకు ఎవ్వరికి అర్థమైతలేదు. ఆమె నాకు మందు పెట్టింది తెలుసా? ఇంకొన్ని రోజులైతే నేను కూడా చచ్చిపోయేటోన్ని. అవునా? మరి మందు పెట్టినోళ్ళు బతకరు కదరా. నాకు మందు పెట్టి నన్ను ఏదో చెయ్యాలని చూసింది. ఆ దేవుని దయ వల్ల నేను బయటపడ్డా. ఏమో తీరా ఇక. అమ్మయ్యా, నంబర్లు అయితే కొట్టుకున్నా. నీ ఫోను సరేరా. ఇగవో ఇగవో. పోతాన్నా, ఇంటికే పోతున్నా. మళ్ళా మా అమ్మ కోపానికి అత్తది. మరదలు ఫోన్ చేస్తుందారా, మాట్లాడుతుందా? చేత్తది, మాట్లాడుతుంది. మరదలు నేను అర పెళ్లి చేసుకునేది నువ్వు. ఇక మరి ఎవరిని చేసుకుంటారా, మరదల్ని చేసుకోపోతే? మంచిది మంచిది. ఇంత లంగరా వీడు, అమ్మతోడు విన్ని ఏమో అనుకున్నాం గాని ఈయనంత లంగ బాడుకోవు లేనే లేడు. అరిగా వాంతోడు తిరగాకురా అంటే నువ్వు విన్నావురా బాడుకోవు. బంటిగాడు మొత్తం ఈయన సోపతే మర్చిపోయిండు. ఇక మర్చిపోకపోతే వీడు అంత సక్కనోడా? నేను కూడా మరవాలే, అంతేగంతే. ఏం చేస్తానవే? ఏం లేదురా, చెప్పు. నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి వీడియో కాల్ ఆన్ చెయ్యే ప్లీజ్. ఎడున్నావు నువ్వు?
ఇప్పుడే ఇట్లా ఫ్రెండ్ గాడు రమ్మంటే బయటకు వచ్చినా. నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది. ఒకసారి వీడియో కాల్ ఆన్ చేయి. ఏం చేస్తున్నావో మరి. చేస్తానా? చెప్పండి బావగారు. ఏందే మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు ఇంట్లో ఒక్కదానివి, నన్ను ఇక్కడ వదిలిపెట్టి పోయి. నేనెందుకు వదిలిపెట్టొచ్చిన బావా? నువ్వు రావచ్చు కదా ఇక్కడికి. నేను మొన్నటి నుండి చెప్తున్నా అత్తమ్మని తీసుకొని రా బావా అని. నువ్వేమో వస్తలేవు. నేను వస్తానంటేనేమో అత్తమ్మ 4-5 రోజులు ఆగు తర్వాత వచ్చేవు అని అన్నది. అవునా, అమ్మతోటే ఎప్పిపిత్తా వస్తావా అనే. అత్తమ్మ మన ఇద్దరి గురించి ఏమనుకుంటుందో, ఊకే ఫోన్ చేస్తున్నట్టున్నది, అందుకే వీడు ఇట్లా అంటుండు అని అనుకుంటది కావచ్చు బావా. అంటే అనుకోనే, నాకేమో నువ్వే గుర్తుకొస్తున్నావు. నీతోటి టైం స్పెండ్ చేయాలని ఉందే. ఎక్కడికన్నా పోదామా? ఎక్కడికి పోదాం? బీచ్ కన్నా లేకపోతే సినిమా కన్నా ఎక్కడికన్నా వెళ్దామా? నేను వస్తా. నువ్వు రాగలుగుతావా బయటికి? నువ్వు ఇంటికొచ్చి తీసుకపో బావా, ఏమైతుంది? డాడీ ఏమనడు, మమ్మీ ఏమనరు. ఎందుకు అనంటే కాబోయే భర్తవే కదా, ఎవరేమంటారు? నాకు అట్లా సిగ్గైతుంది, నాకు భయం అవుతుంది. ఎందుకు బావా, భయం ఎందుకు? ఏమో పెళ్లి చేసుకున్నాక కూడా రావా ఏంది? ఇంటి ముంగట దించి పోయేటట్టే ఉన్నావు కదా. అప్పుడంటే అత్తమే ఏం కాదు, కానీ ఇప్పుడు రావాలంటే భయం. చెప్పే ఎక్కడికన్నా పోదాం, నిన్ను తీసుకొని వెళ్తా, నేను ఎంజాయ్ చేసి అద్దం. సినిమా కన్నా ఎటన్నా పోదాం, రమ్మంటావా? సరేలే, నేను అమ్మను అడుగుతా మరి. రేపు బయటికి వెళ్తా అమ్మ, వేరే ఫ్రెండ్స్ తోటి పార్టీ ఉంది అని చెప్తా. ఏమంటుందో, ఒకవేళ పో అనంటే వస్తా. సరే సరే, ముద్దస్తున్నావు బాగా. నిజమా బావా? నిజమే. ఎంత అందంగా ఉన్నావు నువ్వు. ఈ అందాన్ని ఫస్ట్ నుండి దక్కించుకోపోతిని. ఇన్ని రోజుల కత్తివి బావా అని. నేను వచ్చిన, కనీసం నువ్వు నా కోసం వచ్చినావా? నేను వచ్చినప్పుడు ఏమన్నావు? అబ్బో అవసరం లేదు, లవ్వద్దు ఏదద్దు అని అంటే కదా. మరి ఎవరన్నా మనుషులు ఉన్నారో అప్పుడు? ఎవ్వరుంటారే నా మనసులా, నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే. అప్పుడు ఇక నిన్ను చూసినాక నువ్వు నాతోటి క్లోజ్గా వీడితోటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది లవ్ మీద. నిజమా బావా? నాకంటే ముందు ఎవరిని లవ్ చేయలేదా నువ్వు? చేయలేదే. నాకు తెలుసు బావా, అత్తమ్మ అన్నీ చెప్పింది నీ గురించి. నిన్ను మరిపియాలనే నేను అక్కడికి ఎంటర్ అయినా. కానీ ఇప్పుడు నేను నీకు చెప్పడం ఎందుకు? సరేలే పోని, అయిందేదో అయిపోయింది. మన ఇద్దరం మంచిగుంటే అదే చాలులే. ఏమైందే, ఏం గురుగుతున్నావు? ఏం లేదు బావా, ఇంటికెళ్ళి వీడియో కాల్ చేస్తే అయిపోవు కదా, బయట ఉండి వీడియో కాల్ చేస్తున్నావు. ఏమైతుంది ఎత్తే, ఎవ్వరు ఏమంటారు నన్ను, ఎవ్వరు ఏమనటోళ్ళు లేరు. సరే బావా. నాకు ఇప్పుడే నీ దగ్గరికి రావాలని ఉంది, హగ్ చేసుకోవాలని ఉంది. హగ్ చేసుకోక చాలా రోజులైతుందే. నువ్వైతే మీ అమ్మను అడుగు, సరేనా? రేపు బయటకి వెళ్దాం, బైక్ తీసుకొని వస్తా నేను. సరే బావా, అడుగుతా. నాకు వాష్రూమ్ వస్తుంది, నేను వెళ్ళొస్తా. నువ్వు అంతలోపు ఇంటి దగ్గరకు పోయి వీడియో కాల్ చేయి. సరే. ఆ మరదలు ఎంత ముద్దుగున్నది, ఎంత స్లిమ్గా, ఎంత సెక్సీగా ఉన్నది. నేను ఫస్ట్ నుండి దీనెంబడబడక దానెంబడబడి తిని. శ్వేత నన్ను మొత్తం మలుపుకున్నది. అన్నీ చూపించి దాని అందంతో దాని దిక్కు మలుపుకున్నది. చి నీ అవ్వ, అయినా నేను ఎట్లా అదైనో ఏమో. నా మరదలియుడు బక్కగున్నా ఎంత అందంగా ఎంత సెక్సీగా ఉన్నదో. ఇంటికి పోయి ఫోన్ చేద్దాం మళ్ళా. ఎట్లుందయ్యా పానం? ఇప్పుడు మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది పోసక్క, మంచిగానే అయినా. నిన్న డాక్టర్ దగ్గరికి పోయినాం, అన్ని టెస్టులు చేసిండు, బాడీ అంతా స్కాన్ చేసిండు. ఏం కాదు, ఇక సెట్ అయిపోయినావు అని అన్నాడు. దినాలి అయ్యా, దాని కావురం కటపాలు గాను గింత మంచోన్ని సంపాలని చూసింది. దానికి అంతగానం కావురం ఉంటే దానికి నచ్చినతోటి వీకుతే అయ్యే పోవు కదా. నిన్ను చంపిపోవాలన్న ఆలోచన దానికి ఎందుకు వచ్చి పాడైందో. దాని కావురం పాడగాను. ఇక నన్నిట్లా చేసిన ఆడిది ఇంతకింత అనుభవించుతుంది పోసక్క. దేవుడు చూస్తాండు, పాపం అనేది అట్టిగానే ఓదు. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి కఠినమైన శిక్ష వేస్తాడు. ఇప్పుడే అనుభవించుతాంది తీరా, ఇంకా ముందు ముందు ఎన్ని అనుభవించుతుందో గాని ఇప్పుడే మంచిగానే గట్టిగానే అనుభవిస్తుంది. అది ఏడ్చి ఏడ్చి కుమిలి కుమిలి సత్తాంది. దేవుడు ఆడేటోడు చూస్తాడే, మనం అనాల్సిన అవసరం లేదు. దేవునికి కళ్ళు లేవా? ఎవలేసొంటోళ్ళు ఏం కథ, ఇప్పుడు ఏం చేస్తారు, తర్వాత
తర్వాత ఏం అనుభవిస్తారనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు చేస్తాడు. అంతే అంతే పోసక్క. చిన్నవారా నువ్వు అసొంటోళ్ళ గురించి ఆలోచన పెట్టుకొని బాధపడకిగా. నువ్వు బతికి బయటపడ్డావు అదే చాలు. నేను మొన్నడుసుంది వద్దామని అనుకుంటే నాకు జ్వరం వచ్చి పాడైంది. మంచాలకే 2 రోజులు లేవలేదురా నేను, అందుకే రాలేదు. ఇతవైతే పోసక్క తిన్నా ఇక ఈయన్నే లత బియ్యం పెట్టింది, పప్పండిందట వేసుకొచ్చింది తిన్నా. రాజు లేకపోతే ఇయ్యల్లా ఈడు బతికేటోడు కాదు. అయితవై తీరా రాజు, నీకు మత్తు పుణ్యమత్తది. నీకు పిట్టిన పిల్లలకు కూడా మస్తు పుణ్యం కలుగుతుంది. మా బావను మేం బతికించుకోపోతే ఎవరు బతికిస్తారు పోసక్క? అయితవై తీయే అటో ఇటో అయితే వాని ప్రాణాలైతే రక్షించిర్రు. కూసోర్రి ఏమైందిరా కూసోమ్మన్నావు? కూసో నువ్వు కూడా. ఏం లేదన్నా, నీతోటి ఒక పని పడ్డది. నువ్వు నా కోసం ఆ పని చేస్తావా? ఏంటిదిరా ఏమైంది చెప్పు. నా కోసం ఇంత చేసినావు, నీకోసం నేనెందుకు చేయరా చెప్పురా తమ్ముడా. నీకోసం నా ప్రాణమైన ఇత్త నేను. ప్రాణమిచ్చుడు కాదు అని నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలే అన్నా. ఎందుకురా తమ్మి పెళ్ళెందుకురా? ఇప్పటికే ఓ దాన్ని వేసుకొని నా బతుకును ఈడికి తెచ్చుకున్నా, ఇంకా ఎవరిని చేసుకోవాలి? ఇగో అన్న, అందరూ ఒకేలాగా ఉండరు. ఏదో అయింది అయిపోయింది. అయితే గరాయమల్లు కలిసిండు, వాళ్ళ చిన్నవ్వ బిడ్డ ఉందట. ఆమెకు ఫస్ట్ పెళ్ళయిందట గాని భర్త చచ్చిపోయిందట హార్ట్ అటాక్ వచ్చి. ఇప్పుడు ఇంటి మీదనే ఉంటుందట, 2 సంవత్సరాలు అయినట. అయితే వాళ్ళ చిన్నమ్మ ఇళ్ళ చెల్లకు సంబంధాలు చూడు బిడ్డ అని అంటాందట. పిల్ల మస్తు మంచిదట అన్న. భర్త చచ్చిపోయి 2 సంవత్సరాల పొంటి ఇంటి మీద ఉంటుంది అని అంటే నువ్వే అర్థం చేసుకో. ఆమె ఒకవేళ చెడ్డదో లేకపోతే ఇంకేదో అయితే ఎవరినైనా పట్టుకొని పోకపోయేదా, ఇంకో పెళ్లి చేసుకోపోయేదా? కరెక్టే గాని నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదురా. లేదంటే నడుతుందారా? అవ్వలేకపాయే అయ్యలేకపాయే, నీకు తోడు కూడా లేకపోతే ఎన్ని రోజులని ఒక్కోనివి ఉంటావురా? ఇక రాజుకు పెళ్ళాయే, ఆయనకు పిల్లలైతే నిన్ను చూస్తాడా చెప్పు? ఎవరి సంసారం వాళ్ళకి అయిపోయాక ఎవరి పట్టింపు వాళ్ళకే అవుతుంది. ఇయ్యల్లా ఏదో మా అన్న అని పెడతాడు కావచ్చు నీకు, తర్వాత వాని పిల్లలైనాక వానికి బరువు బాధ్యత పెరుగుతుంది, నీకు పెడతాడా? నాకు వాడు పెట్టినా పెట్టకున్నా నా తమ్ముడే. నేనిగా ఏదో ఒకటి కట్టం చేసుకొని బతకనా నర్సక్క? బతుకుతారా? ఎవరైనా బతుకుతారు, కానీ ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటావు? నీకంటూ ఓ తోడు ఉన్నదనుకో, ఆ తోడు తిట్టినా కొట్టినా ఒకరికొకరు పని చేసుకొని బతుక్కుంటా పిల్లలైతే సంసారం పెరుగుతుంది, నీ వంశం పెరుగుతుంది, నీ ఇల్లు పెరుగుతుంది. నాకు పెళ్ళంటేనే భయమైతాంది, ఆడోళ్ళంటేనే భయమైతాంది. ఇట్లా అనకు బావా, అందరూ అట్లనే ఉంటారా చెప్పు? అయితే ఆ పిల్ల గురించి ఫస్ట్ ఊర్లో తెలుసుకుందామన్నా. అంటే ఇప్పుడు పోవుడుతోటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే మంచిది అని అన్నదనుకో, ఆ ఇంటి దాకా పోయి పిల్లను చూసి అద్దాం. అయితే ఏముచ్చట అనేది రాయమల్లు చెప్పుమని చెప్పిండు. వాళ్ళ చిన్నమ్మకు ఫోన్ చేసి అడుగుతాడట, రమ్మంటాం అనంటే పోదాం. ఈ మంచితనాన్ని చూసి రాయమల్లు తల్లడిత్తాండు. రామంత మంచోడు మన ఊర్లోనే లేడు పాపం, కానీ అసొంటోనికి ఆ దొంగముండ వచ్చింది. గాని మా చెల్లె అత్తనైతే రాము మంచిగా బతుకుతాడు, మా చెల్లె మస్తు మంచిది అని మాట్లాడుతాండు. అవునా? నువ్వేం ఆలోచించకరా, ఈ దొంగ ముండ లెక్క అందరూ ఉంటారా? ఉండరు కదా. పోదాం చూద్దాం. నీకు పిల్ల నచ్చిందనుకో, పిల్లకు నువ్వు నచ్చినావనుకో, వెనక ముందు అన్నీ తెలుసుకొని ఆయనతో పెళ్లి గుళ్ళే తాళి కడితే అయ్యేపాయే. ఎందుకంటే నీకు 2వ పెళ్ళేనాయే, ఆమెకు 2వ పెళ్ళేనాయే. ఆయనతో గుళ్ళే తాళి కట్టుకొని ఇంట్లోకి తోలుకుంటే అయ్యేపోతుంది. అవును బావా, ఎన్ని రోజులని ఒక్కొని ఉంటావు చెప్పు ఇంట్లో గుడ్డి కూన లెక్క? కరెక్టే గాని ఏమో ఆమె సొంటిదో. తెలుసుకొనే పోదామే అన్నా. తెలుసుకొనే నీకు నచ్చుతనే పెళ్ళి, లేకపోతే సప్పుడేకుండు, ఇంకెవరినన్నా చూద్దాం తర్వాత. సరేరా తమ్ముడా, నాకు ఒక తండ్రి లెక్కుండి నన్ను కాపాడినవు. నాకు ఏది మంచిది ఏది చెడ్డదని నాకంటే ఎక్కువ నీకే తెలుస్తుంది. నీ ఇష్టం రాయిగా. ఆ మాట అన్నావు, సూపర్. చెప్పురా రాయమల్లుకు, ఎప్పు రేపు పోయేద్దాం. పట్టుకొని పోతే వీనికి ఆ పిల్ల నచ్చితే, పిల్లకు వీని నచ్చితే చూద్దాం మరి ఎట్లయితుంది ఏం కథ అనేది. సరే నర్సక్క చెప్పుతా.
ఈ డాక్టర్ కూడా అన్ని చెకప్స్ చేసి మంచిగానే అయిండు, సెట్ అయిండు. ఆ దేవుని దయ వల్ల తొందర ఓలుకున్నాడు ఈయన. ఇక ఏ పనైనా చేసుకోవచ్చు అని చెప్పిండు నర్సక్క. ఒకవేళ ఈ సంబంధం అనేది ఫిక్స్ అయిందనుకో, అన్నకు ఏదో ఒక పని నేనే చూపిస్తా, చేసుకుంటా ఉంటాడు గంతే. ఇక దుబాయ్ గిబాయ్ ఎటు పోవు లేదు, ఇంటికాడనే ఉండాలి, భార్యను చూసుకోవాలి, పని చేసుకోవాలి, ఉండాలి గంతే. ఇంకా పోతాడు దుబాయ్ ఆడు. ఇంకెక్కడిది నర్సక్క, అన్నీ క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇక పోను. గంతే తీరా, ఈడ ఉండి బతుకుతలేరా అందరూ? మంచిగా పెళ్ళం పిల్లల్ని చూసుకుంటా, పని చేసుకుంటా, ఏదో ఉన్న దాంట్లో తినుకుంటా బతుకుతలేరా? మా బతుకుతారు. నువ్వైతే ఇక మొత్తం తాగుడు జోలికోకు, తాగుడు అనేది ముట్టకు. అవునన్నా, ఇక నువ్వు తాగుడు అనేది మర్చిపోవాలి. ఎందుకు అనంటే తాగితే పెద్ద పెద్ద మాటలు వస్తాయి, మనం ఏం చేసేది తెలియదు, మనల్ని వేసుకున్నోళ్ళు కూడా బాధపడతారు. అందుకే నువ్వు మొత్తం తాగుడు బంద్ చేయాలి. ఇక నీకు తెలియదారా తమ్మి నా గురించి? అన్న అంటే ఖచ్చితంగా మర్చిపోవుడే. ఇక నేను తాగుడు అనేది ముట్ట, మీ ముందట చెప్తున్నా కదా. నేను ఒకవేళ నాకు పెళ్ళి అయ్యేది ఉంటే వచ్చిన దాన్ని మంచిగా చూసుకుంటా, పని చేసుకుంటూ ఉంటా కదా, తప్పించి తాగుడు లేదు, ఏది లేదు. ఆ మాట అన్నావు సూపర్ బావా. ఇప్పుడు రాజు తాగుతాడా? అస్సలకే తాగడు. ఎప్పుడన్నా ఒకసారి తెల్లగల్ల తాగుతాడు. అది తాగినా కూడా లొల్లి పెడుతుంది మీ మరదలు. మరదలు మంచిదిరా, నీకు తగ్గట్టు మా మరదలు సూపర్ దొరికింది. చూసినావా గట్లుంటది. కాల్తీ సంబరం. సరేరా రాజు, నువ్వైతే రాయమల్లుకు ఫోన్ చేసి చెప్పు, పోదాం. మరి ఒకవేళ రేపు ఓకే అనంటే నేను కూడా అత్త పారి. నువ్వు రాకుండా ఉంటావా నర్సక్క? నువ్వేనా పెద్ద మనిషి, అచ్చుడే. అత్తది. ఈ టిల్లు ఏంది ఇంకా ఫోన్ చేస్తలేడు? ఆయన ఫోన్ గురించే చూస్తానా. ఫోన్ వస్తుందిగా. హలో టిల్లు. హలో చెప్పు టిల్లు, నంబరు తెలుసుకున్నావా? తెలుసుకున్నా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ టిల్లు. అయితే వాడు కలిసిండా? ఏమన్నాడు? ఇక వాణ్ణి ఎట్లనో మేనేజ్ చేసినా బయటికి రమ్మన్న శ్వేత. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వాడు మారేటట్టు లేడు. వాడు బగ్గా మారిపోయిండు తెలుసా? వాడు మరదలనే కలవరిస్తాండు. ఆ దొంగ బాడుకవు నాకు సొంతం కాకున్నా మంచిదే టిల్లు, కానీ ఎవరినైతే ప్రేమిస్తాడో వాడు దాన్ని దూరం చేస్తా. నేను దాన్ని దూరం చేస్తే వానికి ఆ బాధ తెలిసి రావాలి. కుమిలి కుమిలి సర్వనాశనమై వాడు చావాలి. అన్నెట్లా మోసం చేసిండో వాణ్ణి కూడా ఒక ఆడది మోసం చేస్తే వాని బాధ నేను చూడాలి. వానికేంది శ్వేత, ఒకరు కాకపోతే ఒకరు అందంగా ఉంటాడు కాబట్టి, ఇప్పుడు నువ్వు కాకపోతే ఆమె వచ్చింది, ఆమె కాకపోతే ఇంకోరత్తరు. వాడు అప్పటిదాకా బతకడు, వాడు సర్వనాశనమైపోయి చచ్చిపోతాడు. నా కలకల కలిగి, నా కలకల మంచిది కాదు. నేను కడుపుతోటి ఉన్నా కాబట్టి చెప్తున్నా. సరే ఇగో నంబర్లు చెప్పుతా, రాసుకో. ఒక్క నిమిషం టిల్లు. అదే గాని నా పేరైతే బయట తీయకు శ్వేత. మళ్ళీ ఏం లేదు, మా అయ్య గురించి నీకు తెలుసో తెలియదో నన్నైతే ఉంచడు. అసలు నా జోలి కూడా తీయకు. నువ్వు ఇప్పుడే ఫోన్ చేయకు, రాత్రి వరకు మెల్లగా ఫోన్ చేయి. ఎందుకంటే వానికి డౌట్ వస్తుంది. ఒకటి ఇల్లుగాడు ఫోన్ తీసుకున్నాడు కదా, వీడే కావచ్చు నంబర్ ఇచ్చింది అని వానికి ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ పెద్ద లొల్లి. అందుకే చెప్తున్నా, నేను ఇప్పుడు నంబర్లు ఇస్తా నీకు, కానీ ఇప్పుడే ఫోన్ చేయకు, నైట్ వరకు ఫోన్ చేయి, సరేనా? సరే టిల్లు, నువ్వైతే ఫోన్ నంబర్. థ్యాంక్ యూ టిల్లు, రాసుకున్నా. ఎప్పుడన్నా ఏదన్నా గిట్లనే అవసరం పడితే ఫోన్ చేస్తా టిల్లు, ఏమనుకోకు. ఫోన్ అయితే లిఫ్ట్ చెయ్యి. నాకు ఒక తమ్ముని లెక్క ఇప్పుడు నువ్వు. చేత్తా. నా పేరైతే ఏడా బయట తీయకు, అస్సలకే తీయ. సరే టిల్లు ఉండు. అబ్బా అటు ఇటు ఈ దొంగ బాడుకవుదున్ను దాంది నంబర్లు దొరకబట్టిన. ఫస్ట్ వీనికి ఫోన్ చేస్తా. చీకటైతే గాని వీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాన్ని వీని నుండి దూరం చేస్తే ఆ బాధ వాడు అనుభవించాలి. నేను ఎంత అనుభవిస్తున్నానో వాడు 100 రెట్లు ఎక్కువ అనుభవించాలి. దొంగ బాడుకోవు నన్ను ఇంత టార్చర్ చేసి నన్ను రోడ్డు మీద నిల్చోబెట్టిండు కదా, వానికి అంతకంటే ఎక్కువ పాపం తలుగుతుంది. రేపు అమ్మ అత్తానన్నది, హాస్పిటల్ తీసుకుపోతానన్నది. ఈ హాస్పిటల్ తీసుకుపోతే లోపట ఉన్నోళ్ళు ఎట్లున్నారో ఏమో. ఒక్కసారన్నా పోకపోతిని. కడుపు తీపించుకుందామంటే ధైర్యం వత్తలేదు. ఒక పసి ప్రాణాన్ని సంపుడు ఎందుకు అనిపిస్తుంది. జీవితం ఏమైనా మంచిదే, నా బిడ్డ గురించన్నా నేను బతకాలే. ఇంకోసారి ఏ మొగుడిని కూడా నేను నమ్మద్దు.
నమ్మి మూసపోవద్దు. నా బిడ్డ గురించే నేను బతకాలే. హలో చెప్పే. ఏమైంది బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇప్పుడే తిన్నా, ఇట్లా ఒరిగినా. నువ్వు తిన్నావా? తిన్నా పడుకున్నా బావా. ఏందే గింత చెప్పన్నే పడుకున్నావు? నడుము నొస్తుంది బావా. ఎందుకు? నడుము నొస్తుందా? అసలు నీకు నడుము ఉందా అనే? నడుము లేనిది ఎవరన్నా ఉంటారా? ఇక్కడ ఉంటది నీ నడుము. ఎవరిల్లు గుయ్యి గుయ్యి అని ఫోన్ వత్తాంది. హలో బావా. చెప్పే, ఎవరో ఫోన్ చేస్తుర్రు. అయితే సరేలే చెయ్యనులే, నేను తర్వాత మాట్లాడతా గాని చెప్పు. ఎవరాళ్ళు? ఏమోనే, ఎవరో గాని నేను నంబర్ చూడలేదు గాని. అయితే నీ నడుము పిరికడే ఉంటదిగా అదే. ఉంటే ఏమైతుంది? నచ్చలేదా నేను? నచ్చినవే, నీ నడుమును చూసే ఫ్లాట్ అయినా నేను. నడుము సన్న ఉంటది నీ నడుము. దా నడుమును చూసే మొత్తం ఫ్లాట్ అయ్యి కింద పడ్డా నేను నీకు. అంటే నా అందానికి కాదా బావా? రెండే పిచ్చిదానా, కొంచెం లావుగా పెళ్లి వరకు. ఏమో బావా, నేను ఎంత తిన్నా గింతే లావస్సలైతలేను. కావాలే బంగారం. అయితే ఇంకా సూపర్ ఉంటవే. అవునా బావా? అవునే. అబ్బాయి ఇంతగానం ఫోన్ ఎవరు ఎత్తారు? గుయ్యి గుయ్యి వత్తాంది. దొంగ బాడకవు ఎన్నిసార్లా వేసినా కూడా బిజీ బిజీ వత్తాంది. దీనికి వేసినా బిజీ వత్తాంది, వానికి వేసినా బిజీ వత్తాంది. అంటే ఇద్దరు ఫోన్లు మాట్లాడుకుంటున్నట్టున్నారు. లిఫ్ట్ వేసేదాకా ఎత్తా. వీనితోటి ఫస్ట్ మాట్లాడాలి. ఆ దొంగ ముండతోటి మాట్లాడి వీన్ని గురించి మొత్తం చెప్పేసి దాన్ని వీని దగ్గర నుండి దూరం చెయ్యాలి. అబ్బా ఏం బిజీ వత్తాంద్రా ఫోను. దొంగ బాడుకో అంతగానో నచ్చిందారా అది? నాతోటి మాట్లాడి మాట్లాడి నన్ను మోసం చేసినట్టు దాన్ని కూడా ఎత్తవా ఏంటి? దానికి నీ గురించి మొత్తం చెప్పుతావు బిడ్డ. బా లిఫ్ట్ చెయ్యుర్రే. దోస్తులు చూసి రాళ్ళ వీడియో. మరి రేపటి ఎపిసోడ్ లో శ్రీనుగాడైనా లేకపోతే ఆ మానస్ అయినా ఫోన్ లిఫ్ట్ చేస్తారా చెయ్యరా? మరి చేస్తే ఏం మాట్లాడతారు, ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. అలాగే మరి రాము పెళ్లి చూపులకు పోతాడా? పెళ్లి సంబంధం ఓకే అవుతుందా? అమ్మాయిని మెచ్చి పెళ్లి చేసుకుంటాడా? మరి ఏమైతుంది, ఏం కథ, సీన్ లైఫ్ ఏం కాబోతుంది, ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. నిన్న పెట్టిన వీడియోకు తక్కువ లైక్స్ వచ్చినాయి దోస్తులు. మేము ఎంతెంత లైక్స్ అడిగితే అంతంత లైకులు తక్కువ వస్తున్నాయి కదా. ప్లీజ్ దోస్తులు అట్లా వేయకండి. ఇక తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.